హాయ్ ఆల్. రివ్యూ ఆఫ్ మూవీ 'దురంధర్'. ప్రెజెంట్ తెలుగు వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 25 మినిట్స్ ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే 1999 ఫ్లైట్ హైజాక్ 2001 ఇండియా పార్లమెంట్ మీద అటాక్ అయిన తర్వాత ఇండియా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా చేసిన మాధవన్ అలియాస్ అజయ్ పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటనేదే మిగతా స్టోరీ. మూవీ అయితే యావరేజ్ అనిపించింది. మరీ సోషల్ మీడియాలో వచ్చినంత హైప్‌కి మూవీ చూసిన తర్వాత నాకేమంత అనిపించలేదు. చెప్పాలంటే ఎవరైతే ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్స్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళైతే బాగా కనెక్ట్ అవుతారు. రియల్‌గా జరిగిన కొన్ని సిట్యుయేషన్స్‌కి ఫిక్షనల్ స్టోరీ యాడ్ చేసి బానే రాసుకున్నా, మూవీ రన్ టైమ్ చాలా ఎక్కువనిపించింది. ప్రతిదీ డీటెయిల్‌గా చూపించటం, మూవీ లెంత్ మరీ ఎక్కువైంది. స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం బావున్నా, ఎప్పుడైతే హీరో 'రణ్వీర్ సింగ్' పాకిస్తాన్ వెళ్తాడో, పాకిస్తాన్ వాళ్ళు ఒక అటాక్ ప్లాన్ చేసే ముందు ఎలాంటి ప్లాన్స్ వేస్తారు, దానికి పొలిటికల్‌గా ఎలాంటి సపోర్ట్ ఉంటది అనేది టూ మచ్ డ్రామాటిక్‌గా అనిపించింది. అక్కడక్కడ బోర్ అండ్ బాగా లాగ్ చేశారు. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఇంకా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేసుంటే బావుండేది. ఫస్ట్ హాఫ్ బావున్నా, సెకండ్ హాఫ్ అయితే మరీ లాగ్ చేశారు. స్టోరీ మరీ ప్రెడిక్టబుల్ అయిపోవడం, ఏమంత ఎంగేజింగ్ అండ్ సస్పెన్స్‌గా ఉండదు. అక్కడక్కడ ఎమోషనల్‌గా కనెక్ట్ చేసినా, మరీ హార్ట్ టచింగ్ చేసే సీన్స్ అయితే ఏమి లేవు. క్లైమాక్స్ కూడా పర్లేదు బావుంది. అక్కడ కూడా చాలా లాగ్ చేశారు. లాస్ట్‌లో పార్ట్ 2 ఉంటదని చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీసెంట్‌గా ఉంది. కొన్ని సాంగ్స్ హిందీలో ఉన్నా వినటానికి బానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్‌గా ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'రణ్వీర్ సింగ్', 'అక్షయ్ ఖన్నా', 'మాధవన్', 'సంజయ్ దత్' ఇలా అందరూ ఎవరి క్యారెక్టర్‌లో వాళ్ళు చాలా బాగా చేశారు. మెయిన్‌గా చెప్పాలంటే 'అక్షయ్ ఖన్నా' చేసిన డెకాయిట్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ ఏమంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. ఓవరాల్‌గా మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఇంకా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా చూపించుంటే బావుండేది. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.